మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పొంగులేటి కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను బతికించామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అరాచకం పెరిగాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 స్థానాల్లో కూడా గెలవదని అన్నారు. పాలేరు ఖమ్మం నియోజకవర్గాల నేతలు ఎన్నికల్లో అన్నదమ్ముల్లా పనిచేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని, దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైందని అన్నారు. పాలేరు ఖమ్మం కీర్తి ప్రతిష్టలు పెరిగేలా తాను పొంగులేటి పనిచేస్తామని తెలిపారు. రెడ్డి గారు కొత్తగూడలో ఉండాలని అనుకున్నాం, కానీ జాతీయ పార్టీలోకి వచ్చిన తర్వాత మా ఇష్టాలు ఉండవు. అది కమ్యూనిస్టులు అడుగుతున్నారని చెప్పి పొంగులేటి గారిని ఇక్కడ తీసుకొచ్చారు, నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఎక్కడున్నా అందరూ ఒకటే, అందరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. పాలేరు పొంగులేటి గారిదనో ఖమ్మం నాదనో మీరు అనుకోవద్దు. రెండు ఒకటే నియోజకవర్గం కింద చూసుకోండి.